మార్కాపురం జిల్లాలో అధికార పార్టీ నేతల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ధనదాహంతో కూటమి నేతలు ఏకంగా ఊరినే అమ్మకానికి పెట్టాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 1951లో సొసైటీ పేరునిచ్చిన పట్టాలు చల్లవంటూ ఆ గ్రామ ప్రజలను భయపెడుతున్నారు. మీ ఇంట్లో మీరు ఉండాలంటే మాకు లక్షల రూపాయల కప్పం కట్టాల్సిందే అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. మీరు చూస్తున్నది మార్కాపురం జిల్లాలోని పొదిలి పట్టణం. ఈ పట్టణంలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్న కుటుంబాలు ఓ సొసైటీగా ఏర్పడి ఆ ప్రాంతానికి 1951లో విశ్వనాథపురంగా నామకరణం చేస్తూ రిజిస్టర్ కూడా చేయించారు. 88 సంవత్సరాల క్రితం విశ్వనాథపురం సొసైటీ తమకు కేటాయించిన స్థలాలలో ఆర్య వైశ్యులు ఇల్లు కట్టుకుని వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ పచ్చ నేతలు ఆ భూములను కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. మేడ రామ్మోహన్ దగ్గర 2010లో నేను కొనుక్కొని రీసెర్చ్ చేయించుకున్నాను. మళ్ళీ తర్వాత 2023లో నా కొడుకులు ఇద్దరైతే వాళ్ళకి రీసెర్చ్ చేశాను. ఇప్పుడు నేను పోయిన నెల జూలై 23వ తారీఖు ఈశ్వర్ రెడ్డి అనే సొసైటీ ప్రెసిడెంట్ అంట. వాళ్ళేం ప్రెసిడెంట్ కాదు, వాళ్ళు వచ్చి నేను వేరే అంజిరెడ్డికి దోర్నాల అంజిరెడ్డికి నేను రిజిస్టర్ చేసినాను, మీది కాదు ఈ సొసైటీది, మీకు సంబంధం లేదంటున్నారయ్యా. 1951లో సొసైటీని రిజిస్టర్ చేయించిన పెద్దలందరూ చనిపోయారని తెలుసుకున్న వెన్నుపోటు పార్టీ నేతలు అక్రమాలకు తెరలేపారు. పొదిలిలోని అధికార పార్టీకి చెందిన బడా నేత ఆ స్థలాన్ని కాజేయాలనే దుర్బుద్ధితో పన్నాగం పన్నాడు. ఆ సొసైటీ రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కాదని, అక్కడ నివసించాలంటే మరలా రిజిస్ట్రేషన్ చేయాల్సిందేనంటూ వ్యాపారస్తులకు నోటీసులు పంపించారు. ఆ కూటమి బడా నేత కనుసన్నల్లోనే పనిచేస్తున్న అధికారులు జేసీబీ సహాయంతో ఇళ్లను కూల్చివేసేందుకు ప్రయత్నించడంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు. ఎన్నో ఏళ్ల నుండి నివాసం ఉంటూ ఇంటి పన్ను చెల్లిస్తున్న నోటీసులు పంపించడం ఎంతవరకు న్యాయమని పొదిలి మున్సిపల్ కమిషనర్ను ఆశ్రయిస్తే ఆ కమిషనర్ కూడా మౌనం వహించారని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ప్రజలకు సేవ చేయాల్సిన ఆఫీసర్లు అధికార పార్టీ తొత్తులుగా మారారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత 50 సంవత్సరాలుగా ఈ ఆస్తి మీద బొమ్మరలు జ్యూస్ పాయింట్ అనే బిల్డింగ్ మీద గతంలో మా నాన్నగారి హయాం నుంచి కొనుగోలు చేసి వారి నుంచి నాకు రిజిస్టర్ ద్వారా గిఫ్ట్ డీల్ ద్వారా సంక్రమించి నేను షాపు కట్టుకొని గత 30 ఏళ్ళ నుంచి నేను షాపు కట్టుకొని ఉన్నాను. నేను షాపు అద్దెకిచ్చి ఉన్నాను. ఇటువంటి షాపుని ఈ యొక్క సొసైటీ పేరుతోటి దొంగ రిజిస్టర్లు తయారు చేసి మమ్మల్ని రోడ్డును పడేయాలని చూస్తున్నారు. ఉన్న పడంగా కరెంట్ మీటర్లు కూడా మార్చేసి దొంగతనంగానే షాపులో జొరబడాలి, దౌర్జన్యంగా జొరబడాలి అనే విషయంతో జొరబడాలని చూస్తున్నారు. కూటమి నేతల భూదందాపై వైఎస్ఆర్సీపీ నేత అన్నా రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశ్వనాథపురంలో ఎక్కువగా ఆర్య వైశ్యులు ఉంటారని, వారికి ఎలాంటి హాని జరిగినా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. వీళ్ళు వచ్చి 6.5 నెలలు కాలేదు, అప్పుడే ఆ భూమి ఈ భూమి అని చెప్పేసి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఆల్రెడీ ఇండ్లు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి పోయి మీటర్లు తీసేయాలా అంటున్నారు, బోర్ వేయాలా అంటున్నారు. మరీ ఇంత దుర్మార్గంగా ఆడ ఉంది కాబట్టి మీ సొసైటీ అధ్యక్షుడితోటి మీరు పిలిపించి మాట్లాడి అది సక్రమమైన మార్గంలో పెట్టియండి. సక్రమమైన మార్గంలో పెట్టియకపోతే మీ ప్రభుత్వానికి మీకు చెడ్డ పేరు రావడమే కాకుండా ప్రజలు భయాందాలతో సస్తారు అనేది కూడా మర్చిపోవద్దు. మొత్తంగా పొదిలిలో కూటమి నేతల ధనదాహం పరాకాష్ఠకు చేరింది. అధికారులు కూడా కూటమి నేతల కనుసన్నల్లోనే పనిచేస్తుండటంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.